సమంజసం కాదు కానీ ఒక మాట అంటున్నాను సార్, మీ ఏమనుకోవద్దు. ఒకవేళ తప్పు మాట క్షమించాడు సార్. మీ అందరు పిల్లలు చదువుకున్న పిల్లలు ఆఖరిగా ముగించి మీద క్వశ్చన్ వేస్తాను, మీ సమాధానం చెప్పాలి. ఏంటో క్వశ్చన్ అంటే, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి? జాబ్ తీసేస్తారు కదా, శాలరీ ఉండదు, జాబ్ ఉండదు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి? ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా. అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి? ఎలా ట్రీట్ చేయాలండి? చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. ఉద్యోగస్తులు ఉద్యోగం పోతే జీతం ఇస్తారా? మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలా? ఇది నా క్వశ్చన్. ఇంక పెద్దలు నిర్ణయించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా ఆనందంగా ఉంది ఈవేళ. మీ అందరినీ చూస్తే అంత ఆనందంగా ఉందండి. రేపు